ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించారు. ఈ నెలలో మీకు సంబంధించి 2 పథకాలను అయితే విడుదల చేయబోతున్నారండి. ఆ 2 పథకాలు ఏంటి అనే వివరాలను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. చాలామంది కూడా మహిళలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని అడుగుతున్నారు. అలానే రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఈవెన్ నా ఛానల్లో కూడా ఆడబిడ్డ నిధి సంబంధించినటువంటి వీడియో ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం పెట్టిన వీడియో ఇప్పుడు ర్యాంక్ అవుతుంది. అంటే చాలామంది కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వెతుకుతున్నారు అనే సమాచారాన్ని అయితే నేను గ్రహించాను. సో అందువల్ల మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను ఆడబిడ్డ నిధి గురించి కూడా. అలానే ఈ నెలలో మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు, ఏ పథకాలు ఇవ్వబోతున్నారు అనే వివరాలను వివరంగా తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో అందించబడుతుంది. సో మీకు తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలను అయితే ఈ ఆగస్టు నెలలో అయితే విడుదల చేయబోతున్నారనమాట. ఆ పథకాలు ఏంటంటే ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి సెకండ్ ఫేజ్ 2వ విడతకు సంబంధించినటువంటి నిధులను సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అలానే మొదటి విడత లాస్ట్ మంత్లో విడుదల చేశారు కదా, అప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి కూడా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. మొత్తంగా ఆగస్టు 30వ తేదీన లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి అందుతాయి. ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పిల్లలకైతే డబ్బులు వేయలేదు మొదటి దఫాలో. సో ఈసారి వాళ్ళకైతే డబ్బులు అనేటివి జమ అయితే కావడం జరుగుతుందండి. సో వెయిట్ చేయండి, మీకు తప్పకుండా ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఫైనల్ లిస్ట్ అనేది ఈ నెల 29 తేదీన వస్తుందన్నమాట. 30వ తేదీన సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. అప్పుడు మీరు చెక్ చేసుకోండి ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చిందా లేదా అనేది. అలానే ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కూడా డబ్బులు అనేటివి పడతాయన్నమాట. మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉందండి. సో మనకు 10వ తేదీ వరకు అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. 10వ తేదీ లోపల మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అయితే వారి పేర్లు కూడా ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వస్తాయి. సో కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు నెలలోనే మహిళల యొక్క ఖాతాల్లోకి అర్హులైనటువంటి వాళ్ళకి 13,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి క్లారిటీగా విత్ డేట్స్తో సహా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇకపోతే మహిళల్లోనే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైన పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ 0 వడ్డీకే లోన్స్, సో 0 వడ్డీకే లోన్స్ ప్లస్ సబ్సిడీ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారండి. ఈ పథకానికి ఒక కొత్త పేరు అనేది తీసుకువస్తామని చెప్పి సో చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే వడ్డీ లేని లోన్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని లోన్స్ అనేటివి వస్తున్నాయి. వాటిని పెంచుతున్నారు, 20 లక్షల రూపాయలకి అయితే పెంచుతున్నారు. 20 లక్షల రూపాయలు మీరు మీ పొదుపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా అన్ని పొదుపు అంటే లోన్స్ అనేటివి తీసుకొని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్లయితే మీ గ్రూప్కి శాంక్షన్ అవుతాయి. 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతాయి. అంటే ఒక్కొక్క అభ్యర్థికి 2 లక్షల రూపాయలు అయితే రావడం జరుగుతుంది. వడ్డీ లేని రుణాలను అయితే ఇస్తామని చెప్పి అయితే ప్రకటించి ఉన్నారు. ఈ పథకాన్ని ఈ నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది త్వరలోనే రానుంది. నేను తప్పకుండా చేస్తానండి వీడియో ఆ సమాచారం కనుక వచ్చినట్లయితే. డ్వాక్రా మహిళలకు కూడా నేను సమాచారాన్ని అయితే అందిస్తాను. మీకు వచ్చేటువంటి పథకాలు లోన్స్ వాటి గురించి కూడా వీడియోలు అనేటివి మన ఛానల్లో ఉంటాయి. మీరు ప్రీవియస్గా ఒకసారి చెక్ చేసి చూడండి, ఓకేనా. ఈ 2 పథకాలు తప్ప మనకు ఎలాంటి పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే లేదు. చాలామంది కూడా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50 సంవత్సరాల లోపలైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము 18,000 రూపాయలు అయితే విడుదల చేస్తాము అని చెప్పి ప్రకటించింది ఎన్నికల మేనిఫెస్టోలో. ఆ పథకాన్ని గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ఈవెన్ నేను స్టార్టింగ్లో చెప్పాను వీడియోలో, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన వీడియో ఇప్పుడు ర్యాంక్ అవుతుంది. అంటే ఏంటి, చాలామంది కూడా ఈ పథకాన్ని గురించి ఎతుక్కుంటూ ఉన్నారు. అసలు ఈ పథకం ఎప్పుడు ఏంటి, ఎలిజిబిలిటీ ఏమైనా ఇచ్చారా లేకపోతే డేట్ ఇచ్చారా లేదని చెప్పి వెతుకుతున్నారు. ఒకటే చెప్తున్నాను, ఎలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా ఈ పథకానికి సంబంధించి 3,300 కోట్లు అని చెప్పి నిర్ణయించారు. కానీ
మనకి 2026-27 ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ స్కీమ్ లేదండి. ఓకేనా, మహిళల సంక్షేమం కింద ఈ స్కీమ్ లేదు. తల్లికి వందనం మాత్రం మెన్షన్ చేశారు కాబట్టి రిలీజ్ అవుతూ ఉంది. సో ఈ పథకం అనేది లేదు. ఈ పథకము 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా ఉండదు. 2027లో కూడా వస్తుందో రాదో కూడా తెలియదు, చివరిలో రావచ్చు. అప్పుడు మనకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి పసుపు కుంకుమ డబ్బులు విడుదల చేశారు. ఎన్నికలు ఒక నెలలో ఉన్నాయనుకోండి, ఆ టైంలో విడుదల చేశారనమాట. సో అలా కూడా ఈ పథకం అనేది రావచ్చు, లేదా ఇంకా ముందుగా కూడా రావచ్చు, చెప్పలేం మనం. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఎలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే లేదు. కేవలం ఒక ఎలిజిబిలిటీ అయితే చెప్పారు, అది కూడా 18 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి వాళ్ళకి, 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తాము అని చెప్పారు. ఆ ఒక్క అప్డేట్ తప్ప ఇంక ఏ అప్డేట్ లేదండి. అలానే దీనికి సంబంధించి లిమిటేషన్స్ పెడతారు. అంటే 18 సంవత్సరాలు అంటే చాలా ఏజ్డ్ పీపుల్ వస్తారు కదా, ఉమెన్స్. సో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ఇవ్వాలంటే కొంచెం భారంగానే ఉంటుంది, ఎక్కువ బడ్జెట్ కూడా అవుతుంది. సో దీనికి లిమిటేషన్స్లో భాగంగా ఎవరికైతే మ్యారేజ్ అయ్యి ఉంటుందో వాళ్ళకే ఇస్తామని చెప్పొచ్చు. అలానే కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పొచ్చు. కుటుంబంలో ఆల్రెడీ ప్రభుత్వ పథకాలు 2-3 పొందుతున్నట్లయితే వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్పవచ్చు అనమాట. సో ఇలా లిమిటేషన్స్ అనేవి తీసుకొస్తుంది. ఈ పథకం మాత్రం చాలా అంటే చాలా హైలైట్ అయితే అవుతుంది. ఓకేనా, సో కాబట్టి లిమిటేషన్స్ అనేవి ఎక్కువగా పెడతారండి ఈ పథకానికి సంబంధించి. అందువల్ల ఈ పథకానికి సంబంధించి రిఫరెన్స్ మహాలక్ష్మి పథకం అని తీసుకున్నప్పటికీ మన తెలంగాణలో కూడా మహాలక్ష్మి పథకం అనేది అమల్లో లేదు. మహాలక్ష్మి పథకం కింద అక్కడ వచ్చేసి 1500 ఇస్తామని చెప్పారు. ఆ పథకం అక్కడ కూడా స్టార్ట్ కాలేదు. మన యొక్క ఏపీలో ఆడబిడ్డ నిధి అని చెప్పారు, అది కూడా స్టార్ట్ కాలేదన్నమాట. అక్కడ ప్రతి నెల ఇస్తామని చెప్పారు తెలంగాణలో, ఇక్కడ ఒకేసారి ఇస్తామని చెప్తున్నారు, లేదా నెల నెల కూడా ఇస్తామని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఓకేనా, వాస్తవం గురించి మాత్రమే మన ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది. సో సరైన సమాచారాన్ని మాత్రమే మీకు చేరవేస్తాను. ఓకేనా, సో ఓన్లీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు, అలానే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని లోన్స్, లిమిటేషన్స్ అనేటివి 20 లక్షలకు పెంచుతారు. ఆ లోన్స్ కూడా శాంక్షన్ అవుతాయి ఈ నెలలోనే. ఓకేనా, వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికి కూడా మహిళలకు సంబంధించి అప్డేట్స్ అయితే లేవు. సో అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దండి. ఆల్రెడీ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో రికమెండేషన్స్ అనేవి వెళ్ళడం లేదు. దానికి ప్రాబ్లం ఏంటయ్యా అంటే యూట్యూబ్ నోటిఫికేషన్స్ అనేవి పంపించడం వల్ల. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడమే అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది, అలానే గూగుల్ కూడా చెప్తుంది. సో కాబట్టి మీరు ఆ పని మాత్రం చేయండి రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళైతే. ఓకేనా, సో జెన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయండి. మీరు ప్రతి వీడియో కూడా చెక్ చేసుకోండి, విత్ ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.